వరి కొనుగోలు గడువు ఇంకో 2 నెలలు పెంచాలి. బాయిల్డ్ రైస్ టార్గెట్ పెంచకపోతే రైతులకు ఇబ్బందే. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ. ఇరాన్ చుట్టూ బలగాల పహారా. కాల్పుల విరమణ తాత్కాలికమే, ఉల్లంఘిస్తే మునుపెన్నడూ లేని రీతిలో దాడి. ఈ 15 రోజులైతే సీజ్ ఫైర్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయినా ఇరాన్ చుట్టూత అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలైతే పహారా కాస్తున్నాయి. ఈ 15 రోజుల్లో చర్చలు సరే అయితే సరే, లేదు అంటే చర్చలు సఫలమైతే సరే, లేదంటే మాత్రం ఎన్నడూ లేని రీతిలో, ఊహించని రీతిలో మేము దాడి చేసి నాశనం చేసేస్తాం ఇరాన్ను అని ట్రంప్ అయితే అంటున్నాడు. ఇక సూపర్ చేజింగ్ నైట్ రైడర్స్ పై లక్నో గెలుపు. క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ నడుస్తుంది. దాంట్లో నైట్ రైడర్స్ పై లక్నో గెలిచిందని చెప్పేసి వార్త రావడం జరిగింది. ఇక నల్లగొండలో నకిలీ నోట్ల వ్యాపారం. మాటు వేసి దుండగుడి పత్తిపేట. శంషాబాద్లో డ్రగ్స్ స్వాధీనం. ఇంటర్ ఫలితాల ప్రకటనపై దుష్ప్రచారాలు. వదంతులు నమ్మవద్దన్న తెలంగాణ ఇంటర్ బోర్డు. కేసీఆర్ ఇంతకుముందు మాట్లాడుకున్నాగా జీవన్ రెడ్డిది, కేసీఆర్తో కలిసి రాష్ట్రం కోసం పనిచేస్తా